మనం రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా ఐపీఓ గురించి వింటున్నాం. పలానా కంపెనీ ఐపీఓకి వచ్చిందని, ఒక్కో షేర్ సో అండ్ సో ధర పలుకుతోందని వార్తలు వస్తుంటాయి. అసలు ఈ ఐపీఓ అంటే ఏంటి, దీని ప్రొసీజర్ ఏంటి, ఓ కంపెనీ ఐపీఓకు ఎప్పుడు వస్తుంది తెలుసుకుందాం. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సాధారణంగా మొదట కంపెనీ పెట్టేటప్పుడు ఫౌండర్సే నిర్వహణ భారం తీసుకుంటారు. కంపెనీ కాస్త డెవలప్ అయ్యాక ఏంజల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్ట్ సహా ప్రైవేట్ ఈక్విటీ ఫిర్మ్స్ ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఆ స్టేజ్ కూడా క్రాస్ అయ్యి సంస్థ తన క్యాపిటల్ ను మరింత విస్తరించాలని అనుకున్నప్పుడు ఐపీఓకి వస్తుంది. ఐపీఓ లాంచ్ చేయడం వల్ల కంపెనీ క్రెడిబిలిటీ అండ్ పబ్లిక్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. స్టాక్ మార్కెట్లోకి రావాలంటే డైరెక్ట్ లిస్టింగ్ కూడా ఉంటుంది. కానీ చాలా సంస్థలు బ్రాండింగ్ విలువలను పెంచుకునేందుకు ఇలా ఐపీఓని ప్రిఫర్ చేస్తాయి. ఐపీఓలో సంస్థలు రీటైల్ ఇన్వెస్టర్లకు 35% వాటా కల్పిస్తాయి. ఇక నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కి 15%, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కి 50% షేర్స్ రిజర్వ్ అయి ఉంటాయి. కోట్లలో ఇన్వెస్ట్ చేయగలిగే స్తోమత ఉన్న వారిని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటారు. 2 లక్షలకు పైగా ఐపీఓలో ఇన్వెస్ట్ చేయగలిగే వారిని నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. మరి సాధారణ ప్రజలు ఎవరైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు. మీకు ఓ డీమాట్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. కానీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఐపీఓలో లాట్ దక్కుతుందనే గ్యారంటీ లేదు. షేర్ అలాట్మెంట్ ఆ ఐపీఓకు ఉన్న డిమాండ్ పై డిపెండ్ అయి ఉంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువ డిమాండ్ వచ్చినప్పుడు సంస్థలు లాటరీ బేసిస్ లేదా ప్రోరాటా బేసిస్ మీద అప్లికెంట్స్ కు లాట్ కేటాయిస్తారు. కొన్ని సెట్ ఆఫ్ షేర్స్ ను కలిపి ఓ లాట్ అని అంటారు. అలా ఓ లాట్ సాధారణంగా 15,000 రూపాయల వరకు ఉంటుంది. ఒక లాట్ లో 10 షేర్ల చొప్పున 5 లక్షల షేర్లను కంపెనీ రీటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేసి ఉంచితే 50,000 మందికి ఆ లాట్ దక్కుతాయి. డిమాండ్ ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి షేర్లను కేటాయిస్తారు. ఇక మరో ప్రాసెస్ ప్రోరాటా బేసిస్ అలాట్మెంట్. అప్లికేషన్స్ అండ్ టోటల్ సబ్స్క్రిప్షన్స్ లెక్క చూసి వీటిని అలాట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే కంపెనీ 10,000 షేర్లను ఐపీఓకి పెడితే 20,000 షేర్లకు డిమాండ్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆ 20,000 అప్లికెంట్స్ కు ఆ 10,000 షేర్లను ప్రోరాటా బేసిస్ కింద సంస్థ పంచుతుంది. దీంతో 2 షేర్లు అడిగిన అప్లికెంట్స్ కు డిమాండ్ ఎక్కువ ఉన్నందువల్ల 1 షేరే వస్తుంది. ఇది ఐపీఓ గురించి డీటెయిల్స్. ఇలాంటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.